నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు జి శశికుమార్, వై సునీల్ ను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతో మంది ఉన్నతికి తోడ్పడిన కోట అంబేద్కర్ గురుకుల పాఠశాలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం దారుణమన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం పంచాయతీ పరిధిలోని ఉప్పుటూరు, చండువాయి, తోడూరు కాలనీలలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి ఈ రమణయ్య, ఉపాధ్యక్షులు పి సరస్వతి మాట్లాడుతూ, దళితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యల పట్ల స్వయంగా తనిఖీ చేసి తక్షణమే పరిష్కారం చూపుతూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అట్రాసిటీ కేసులు త్వరితంగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. చెన్నూరు మండలంలోని కొండపేట స్మార్ట్ కిచెన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్ లోని వంటశాల, ముడి సరుకుల నిల్వ, కూరగాయల శుభ్రపరిచే విధానం, ఆహార తయారీ విధానం, ప్యాకింగ్, రవాణా తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్మార్ట్ కిచెన్ అనేది మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు నాణ్యమైన వేడి మరియు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల అని తెలిపారు. బద్వేలు నియోజకవర్గంలో అట్లూరు మండలం రెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని హరిజనవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు రాధాకృష్ణరెడ్డి, చిన్నరామ సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో బద్వేలు టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నుండి 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి బద్వేలులోని టీడీపీ కార్యాలయంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బద్వేలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి, కడప డీసీబీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరై ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలు కొందరివి అక్కడే టెలిఫోన్ ద్వారా అధికారులకు ఫోన్ చేసి పరిశీలించారు. మరికొందరి సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకుని అధికారులకు అందజేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్ లో ఎడమ మైలురాయి వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ వెంటనే కేసును ఛేదించి నిందితులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులతో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, ఇతర అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని సూచించారు.
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ రామాపురం మండల కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు, సిబిసి ఇన్స్పెక్షన్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహణకు క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ని త్వరగా ఏర్పాటు చేయాలని సిపిఐ రైల్వే గేట్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అసౌకర్యంగా ఉన్న గేటు వద్ద త్వరగా రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటున్నదని, వెంకటగిరి పట్టణం రోజు రోజుకు విస్తరిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణంలో వెంకటగిరి రైల్వే గేట్ చాలా ఇబ్బందికరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై దాడి అమానుషమని భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో నిరసన చేస్తున్న యువకులపై విచక్షణ రహితంగా దాడులు చేయడం బీజేపీ పాలకుల నిరంకుశ విధానాలకు నిదర్శనమన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనలకు సంఘీభావం తెలిపారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్.